గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 30/60. నేను ప్రతిభ. ముందుగా హెడ్లైన్స్. కోనేరు రైలు దుర్ఘటనపై అనుమానాలు. ఇవాళ ఘటనా స్థలానికి ఎన్ఐఏ బృందం. నేడు హస్తెనకు సీఎం చంద్రబాబు, రేపు ప్రధానికి క్యాష్లెస్ పై నివేదిక. ప్రత్యేక హోదా కోసం పోరాడండి, బీచ్ లో నిరసనకు మద్దతిస్తానన్న పవన్. యూపీ ఎన్నికల్లో గెలుపు ఖాయమన్న అఖిలేష్, అంత సీన్ లేదంటున్న మాయావతి. కోల్కతా వన్డేలో త్రుటిలో చేజారిపోయిన గెలుపు, జాదవ్ పోరాటం వృధా, టీమిండియా ఓటమి. విజయనగరం జిల్లా కోనేరు రైలు ప్రమాద ఘటనలో నక్సలైట్ల ప్రమేయం ఉండి ఉండొచ్చన్న అనుమానాలను ఏపీ పోలీసులు కొట్టిపారేస్తున్నారు. ఈ ప్రమాదానికి కుట్ర జరిగి ఉండొచ్చన్న అనుమానాలను మాత్రం వ్యక్తం చేశారు పోలీసులు. రైలు పట్టాలు తప్పిన తీరుపై మొదట అంతా నక్సలైట్ దుశ్చర్య కావచ్చని అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు మాత్రం అందుకు అవకాశమే లేదంటున్నారు. మరోవైపు ఈ ఘటనలో ఏం జరిగిందో తేల్చేందుకు ఎన్ఐఏ బృందాలు ఇవాళ ప్రమాద స్థలానికి చేరుకోబోతున్నాయి. మరోవైపు ఈ ప్రమాదంపై నమోదైన కేసును ఏపీ సిఐడికి బదిలీ చేశారు పోలీసులు. రైలు ప్రమాదం వెనుక ఎలాంటి కారణం ఉందో విచారణ జరుపుతున్నామన్నారు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు. విజయనగరం జిల్లాలో రైలు పట్టాలు తప్పిన ప్రదేశాన్ని పరిశీలించారాయన. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు మంత్రి. రైలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రయాణికుల భద్రతే అత్యంత ప్రాధాన్యత అంశమని సురేష్ ప్రభు చెప్పారు. రాబోయే రోజుల్లో రైలు ప్రమాదాలను అరికట్టడమే తమ లక్ష్యమన్నారు. విజయనగరం జిల్లా కోనేరు రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆమె మృతులకు సంతాపం తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ ఘటనకు రైల్వే శాఖ నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆరోపించారు. రైలు ప్రయాణికుల భద్రతకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మమత అన్నారు. రైళ్లలో రోజుకు కోట్లాది మంది ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారని, రైల్వే వ్యవస్థ దేశానికి జీవన రేఖ అని చెప్పారు మమత. రైల్వే మంత్రి సురేష్ ప్రభు పనితీరును విమర్శించడం లేదన్న మమత, ప్రమాద సమయంలో కేంద్రం వెంటనే స్పందించాలని అన్నారు. నగదు రహిత లావాదేవీలపై నియమించిన కమిటీ నివేదికను సిద్దం చేసింది. రేపు సీఎం చంద్రబాబు ప్రధానికి ఈ నివేదికను అందించనున్నారు. ఇందుకోసం ఇవాళ ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు బాబు. నగదు రహిత లావాదేవీలపై ముఖ్యమంత్రుల కమిటీని నియమించారు. జనంలో చైతన్యం తీసుకువచ్చేది ఎలా అన్న దానిపై ఈ కమిటీ ఒక నివేదికను కూడా సిద్దం చేసింది. దావోస్ నుంచి తిరిగి వచ్చిన బాబు నగదు రహిత లావాదేవీలు సిద్దం చేసిన నివేదికపై మంత్రులు, అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటికే 40% పైగా క్యాష్లెస్ లావాదేవీలు జరుగుతున్నట్లు చెబుతున్నారు బాబు. రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలతో పాటు ఆన్లైన్ చెల్లింపులు పెరగడానికి తీసుకోవాల్సిన సూచనలతో నివేదిక ప్రధానికి అందించబోతున్నారు. జపాన్లో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అక్కడి భారత రాయబారి సుజన్ చినాయ్ని కలిశారు. జపాన్ నుంచి తెలంగాణకు పెట్టుబడులు వచ్చేలా క్షేత్రస్థాయిలో సహకరించాలని కోరారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినందున కొత్త తరహా విధానాలతో ముందుకు వెళుతూ పెట్టుబడులు సాధించేందుకు రాయబారి తగిన సలహాలు ఇచ్చారు. జపాన్లోని 1-2 నగరాలతో సిస్టర్ సిటీ ఒప్పందం చేసుకునేందుకు సహకరిస్తానని సుజన్ చినాయ్ కేటీఆర్ కు హామీ ఇచ్చారు. రైతుల కన్నీరు ఆంధ్రప్రదేశ్ కు మంచిది కాదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలోని మూలలంక, అమరావతి ప్రాంతంలోని కృష్ణానది లంక భూముల రైతులతో కన్నీరు పెట్టించడంపై సర్కార్ను నిలదీశారు. పోలవరం ప్రాజెక్టు పక్కనే ఉన్న మూలలంకలోని 207 ఎకరాల మాగాణిని రైతుల అంగీకారం లేకుండా డంపింగ్ యార్డ్ గా మార్చడం ఎంతవరకు న్యాయమో ప్రజాప్రతినిధులే చెప్పాలన్నారు పవన్. పట్టా రైతులకు ఒకలా, లంక భూముల రైతులకు మరోలా పరిహారం ఇవ్వడం సరికాదన్నారు. ఒకవేళ ఈ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టే ఆలోచన లేకపోతే వాటిని సాగు భూములుగానే రైతులకు వదిలివేయాలని డిమాండ్ చేశారు పవన్. లంక భూముల విషయంలో పవన్ కళ్యాణ్ దృష్టికి వస్తున్నవన్నీ అవాస్తవేలేనన్నారు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా.
పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయన్నారు. విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రైతులకు నచ్చచెప్పాల్సిన బాధ్యత పవన్ పై ఉందన్నారు బోండా. అలాగే రాజధాని లంక భూముల విషయంలో కూడా నిబంధనలకు అనుగుణంగానే ప్రభుత్వం వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ టూర్ మీద విమర్శలు గుప్పించారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. దావోస్ టూర్ లో ఏం చేశారు, ఎన్ని ప్రాజెక్టులొచ్చాయని ప్రశ్నించారు. దీన్ని శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆయన. అలాగే గతేడాది ప్రకటించిన వాటిలో ఎన్ని ప్రాజెక్టులొచ్చాయో చెప్పాలన్నారు రఘువీరా. తెలంగాణలో ఇంటర్ కాస్ట్ వివాహాలను ప్రోత్సహించాలన్నారు కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రామ్దాస్. అలాగే ఇతర కులాల వాళ్లను పెళ్లి చేసుకున్న జంటలకు ఇస్తున్న ప్రోత్సాహకాలను పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరారు. అట్రాసిటీ కేసుల్లో దేశంలో తెలంగాణ 9వ స్థానంలో ఉందన్నారు ఆయన. ఆర్ఎస్ఎస్ మన్మోహన్ వైద్య చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు రామ్దాస్. రిజర్వేషన్ల జోలికి రావద్దని హెచ్చరించారు. ఒకరోజు హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి రామ్దాస్ తెలంగాణలో సంక్షేమ పథకాలపై సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్షించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కంటే సోషల్ మీడియాను నమ్ముకోవడం బెటర్ అంటున్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. పేపర్లు, టీవీల్లో ఎడిటెడ్ వార్తలు ప్రసారం అవుతున్నాయని గుర్తు చేశారాయన. సమాజంలో ప్రస్తుతం 35 నుంచి 40% వరకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారని, తెలంగాణలో 1 కోటి మందికి పైగా తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో కూడా వారసత్వ ఉద్యోగాలను వర్తింపచేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం డైరీని ఆవిష్కరించారు ఆయన. కాంట్రాక్ట్ కార్మికులందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని, ఈపీఎఫ్, జీపీఎఫ్ చేయడం ద్వారా అందరికీ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు రమణ. బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. బాక్ టు న్యూస్. కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పాదయాత్రకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కాపు నేతలు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమో జాగీరో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వం తమ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరారు. కాకినాడలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన కాపు నేతలు తమ ఉద్యమాన్ని లైట్ తీసుకోవద్దంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మరోవైపు యాత్రకు పర్మిషన్ తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు పోలీసులు. 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో బలిజలకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు బలిజ యునైటెడ్ ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఓవి రమణ. రాష్ట్రంలో 26% కాపులు ఉన్నారని చెబుతున్న కాపు నేతలు 77 నియోజకవర్గాల్లో బలిజలు మెజారిటీ ఉన్న కేవలం 2 ఎమ్మెల్యే సీట్లే ఇచ్చారన్న విషయాన్ని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమంలో రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని ఆరోపించారు. అందుకే రాజకీయంగా తమకు రావాల్సిన వాటా, కోటా కోసం ఉద్యమిస్తున్నామని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి శ్రీకాళహస్తిలో విశ్వశాంతి మహాయజ్ఞంలో పాల్గొన్నారు. ఆలయ రాజగోపురం నిర్మించిన నవయుగ నిర్మాణ సంస్థ ఈ యాగం ఏర్పాటు చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి హాజరైన చిరంజీవి చండీ సహిత అతిరుద్ర యాగంలో పాల్గొన్నారు. చిరంజీవిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో ఆలయంలో తోపులాట చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి వీధులన్నీ చిరు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. జల్లికట్టు ఉద్యమం తరహాలో ఏపీ స్పెషల్ స్టేటస్ పై ఈ నెల 26న విశాఖ ఆర్కే బీచ్ లో యువత నిరసన చేస్తే దానికి మద్దతిస్తామంటోంది జనసేన. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. జల్లికట్టు కోసం చెన్నై మెరీనా బీచ్ లో 100 మంది యువకులు ప్రారంభించిన ఆందోళన తీవ్ర రూపం దాల్చి చివరికి ఆర్డినెన్స్ తెచ్చేలా చేసింది. ఇదే తరహాలో స్పెషల్ స్టేటస్ కోసం ఆందోళన చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. దీంతో పవన్ చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు వచ్చే నెల 5న రిలీజ్ చేయాలనుకున్న దేశ్ బచావో మ్యూజిక్ ఆల్బమ్ ను ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నట్లుగా తెలిపారు. ఇందులో అవకాశవాద, విభజనవాద, నేర రాజకీయాలకు వ్యతిరేకంగా గళమెత్తినట్లు పవన్ చెప్పారు. తెలుగు వాళ్లు ఐక్యత, అంకిత భావం లేని వాళ్లని ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమ హీరోలకు జాతీయ అవార్డులు రావడం లేదని గోల చేసే సోకాల్డ్ ఫ్యాన్స్ ఆ స్థాయిలో సినిమాలు చేయడం లేదని ఎందుకు ప్రశ్నించారని అన్నారు. అగ్ర కథానాయకులు కళాత్మక సినిమాలపై దృష్టి సారించాలని సూచించారు. హీరోలు ఏడాదికి 4 సినిమాలు తీస్తే ఒక్కటైనా జాతీయ అవార్డు వచ్చేలా నటించాలన్నారు. మిథునం లాంటి సినిమాకు థియేటర్సే దొరకలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సినిమాలు వస్తే నిర్దాక్షిణ్యంగా చిన్న సినిమాలను థియేటర్ల నుంచి తీసేస్తున్నారని వాపోయారు. సినిమాల స్థాయిని నిర్ణయించేది ప్రేక్షకులేనని స్పష్టం చేశారు ఎస్పీబీ. గిన్నిస్ బుక్ రికార్డు కోసం చేసిన ప్రయత్నం ఒక కానిస్టేబుల్ ప్రాణం తీసింది. విజయవాడ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు లంకి ఉమామహేశ్వరరావు. ఓవైపు పోలీస్ డిపార్ట్మెంట్ లో సేవలు కొనసాగిస్తూనే తనకు ఇష్టమైన స్విమ్మింగ్ లో రికార్డుల కోసం సాధన చేస్తున్నారు. ఈ నెల 26న అరుదైన రీతిలో ఈత కొట్టి గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకోవాలన్న సంకల్పంతో కొద్ది రోజులుగా కృష్ణానదిలో సాధన చేస్తున్నారు. కృష్ణానదిలో కాళ్లు చేతులు కట్టుకుని ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుకు ఈత సాధన చేస్తున్న సమయంలో గుండెపోటొచ్చింది. అది గమనించిన తోటి ఈతగాళ్లు నదిలో నుంచి అతి కష్టం మీద ఆయన్ను ఒడ్డుకు చేర్చి ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరేలోపే ఉమామహేశ్వరరావు ప్రాణాలు కోల్పోయారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు ఆందోళన ఉధృత రూపం దాల్చింది. పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఉద్యమిస్తున్నారు. ప్రాజెక్టును నిర్మిస్తున్న సోమా కంపెనీకి చెందిన కార్యాలయాలు, వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు కలెక్టర్ను కలిసి ప్రాజెక్టు నిర్మాణాన్ని తక్షణమే ఆపాల్సిందిగా కోరారు ప్రాజెక్టు నిర్వాసితులు. మోడీ సర్కార్ వచ్చాక దళితులపై దాడులు పెరుగుతున్నాయని మండిపడ్డారు కాంగ్రెస్. అంతేకాదు దళితులకు రిజర్వేషన్లు ఉండవద్దనే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని బీజేపీ అమలు చేసేందుకు సిద్దమవుతుందని ఆరోపించారు. దళితుల హక్కుల సాధన కోసం ఇందిరా పార్క్ లో ధర్నా నిర్వహించారు. దళిత హక్కుల పోరాట సమితి, సిపిఎం, సిపిఐ నేతలు ఇందులో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లాలోని బీసీ హాస్టళ్లలో 110 మంది విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత దానం నాగేందర్. సామాజిక సేవా కార్యక్రమాల కోసం తన తల్లిదండ్రుల పేరుతో ట్రస్ట్ ను ఏర్పాటు చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా ట్రస్ట్ తరపున సేవలందిస్తామని అన్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు బీసీ హాస్టల్ మరుగుదొడ్లకు డోర్స్ ఏర్పాటు చేస్తానన్నారు దానం. హైదరాబాద్ పాత బస్తీలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న హమాలీని ఆటో రూపంలో మృత్యువు పొట్టన పెట్టుకుంది. స్థానికులు ఏం జరిగిందో చూసేలోపే బాధితుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు రోడ్డుపై అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. పహాడీ షరీఫ్ వెంకటాపురానికి చెందిన జంగయ్య అనే హమాలీ పాత బస్తీ శంషీర్ గంజ్ లో రోడ్డు దాటుతూ ఉండగా ఆటో ఒక్కసారిగా పైకి లేచి పగబట్టినట్టు ఢీకొట్టింది. ఆటో జంగయ్య ఛాతీపై ఢీకొట్టడం, కింద రోడ్డు దెబ్బ తగలడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. ప్రమాద తీవ్రతకు ఆటో ముందు చక్రం ఊడి రోడ్డుపై పడింది. స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తెలంగాణలో రేషన్ షాపులు నగదు రహితంగా మారబోతున్నాయి. కేంద్రం ఆదేశాలతో ఏప్రిల్ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. టెండర్లను దక్కించుకున్న చెన్నైకి చెందిన ఓఎస్ఎస్ కంపెనీ ఇందుకోసం ఏర్పాట్లు చేస్తోంది. ఈ పాస్ కు అదనంగా ఐరిస్ స్కానర్, స్వైపింగ్, ఆధార్ ఎనేబుల్ పేమెంట్ ను సిద్దం చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. సరుకుల పంపిణీతో పాటు బ్యాంకింగ్ కార్యకలాపాల నిర్వహణకు చౌక ధరల దుకాణదారులు బిజినెస్ కరెస్పాండెంట్ గా వ్యవహరించనున్నారు. నగదు రహిత లావాదేవీలు చేయని రాష్ట్రాల్లో సబ్సిడీల్లో ఏప్రిల్ నుంచి కోత విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కిడ్నీ సమస్య బాధిత ప్రాంతం ఉద్దానంలో పర్యటించింది కేంద్ర బృందం. కిడ్నీ సమస్యకు గల కారణాలని అధ్యయనం చేస్తుంది. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వనుంది. ప్రాథమికంగా 5 రకాల పరిష్కారాలు చెప్పింది ఈ బృందం. వెంటనే డయాలసిస్ సెంటర్ పెట్టాలని, మందులు ఉచితంగా అందించాలని సూచించింది. పరిశుభ్రమైన తాగునీరు, రోగులకు కౌన్సిలింగ్, లోకల్ మెడికల్ ఆఫీసర్స్ కి శిక్షణ, ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. గన్నవరం ఎయిర్పోర్ట్ లో కేంద్ర బృందంతో భేటీ అయ్యారు మంత్రి కామినేని.
త్వరలోనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ బృందం వస్తుందని తెలిపారు కామినేని. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దేశంలోని అత్యంత వేగంగా నడిచే రైలు ప్రారంభానికి వేదిక కానుంది. భారతీయ రైల్వేలు రష్యా రైల్వేతో సహకారంతో రైళ్లను గంటకు 200 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టించేందుకు సిద్దమవుతోంది. సికింద్రాబాద్ నాగ్పూర్ల మధ్య ఈ రైలును నడపాలని రైల్వే శాఖ యోచిస్తోంది. దేశంలోని రైళ్లలో గతిమాన్ ఎక్స్ప్రెస్ మాత్రమే అత్యధికంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఇప్పుడు ప్రతిపాదనల్లో ఉన్న ఈ రైలు కనుక సాకారమైతే వేగవంతమైన రైలు సికింద్రాబాద్ మీదుగా వెళ్లడానికి మార్గం సుగమమైనట్లే. హైదరాబాద్లోని అల్వాల్ వెస్ట్ వెంకటాపురంలో అత్తింటి వేధింపులకు గురై 2 పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. చనిపోయే ముందు వారి పేరెంట్స్ కు మృతురాలు స్రవంతిరెడ్డి వాట్సాప్ లో మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. భర్త అత్తమామల వేధింపుల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు మెసేజ్ లో వివరించింది. అయితే నీళ్లు నిండుగా లేని సంపులో దూకి ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ లో సైకో వీరంగం సృష్టించాడు. 3 మహిళలు సహా మరో వ్యక్తిపై బ్లేడ్తో దాడి చేశాడు. స్థానిక పైలాన్ కాలనీలో నివసించే కాశీ అనే వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. ఉషారాణి అనే మహిళ ఇంటికి వెళ్లిన కాశీ అక్కడ 3 మహిళలపై బ్లేడ్తో దాడి చేశాడు. అడ్డుకోబోయిన మరో వ్యక్తిని గాయపరిచి పరారయ్యాడు. గాయపడిన వారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. బాక్ టు న్యూస్. తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ చేసిన సేవలను చూసి రాజకీయ సెక్యులరిజం కోసం, సోషలిజం కోసం, అభివృద్ధి కోసం ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీకి ఓటు వేయాలని ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ 105 స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. తమ కూటమి తేలిగ్గా 300 పైగా సీట్లను గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి యూపీపై మంచి పట్టు ఉందని అన్నారు. కాంగ్రెస్ అధినేత సోనియా రాహుల్ నియోజకవర్గాలైన అమేథీ, రాయ్బరేలీ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని 17 స్థానాల్లో పోటీ చేయాలని ఎస్పీ భావిస్తోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. వచ్చే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన అఖిలేష్ స్మార్ట్ ఫోన్ల విషయంలో చేతికి ఎముక లేదన్నట్లు వ్యవహరించారు. సమాజ్వాదీ స్మార్ట్ ఫోన్ యోజన కింద ఏకంగా 1,40,00,000 స్మార్ట్ ఫోన్లను ఉచితంగా అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అలాగే పేద మహిళలకు కుక్కర్లు ఇవ్వడంతో పాటు నెలకు 1,000 రూపాయల పింఛన్ కూడా ఇస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతి విద్యార్థికి నెలకు కేజీ నుంచి కేజీ పాలపొడి, కేజీ నెయ్యి ఇస్తామని హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత విస్తరిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. అంతేకాదు రైతుల అన్ని అవసరాలకు కావలసినంత డబ్బులు ఇస్తామంటూ కర్షకుల ఓట్లపై కూడా కన్నేశారు. ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ హోదా మారింది. మొన్నటి వరకు ఎస్పీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించిన ములాయం ఇక నుంచి గార్డియన్ గా ఉంటారు. ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఆయన నేమ్ ప్లేట్ ను మార్చారు. చాలా ఏళ్లుగా ఉన్న ములాయం సింగ్ యాదవ్ జాతీయ అధ్యక్షుడు నేమ్ ప్లేట్ స్థానంలో ములాయం సింగ్ యాదవ్ గార్డియన్ అనే నేమ్ ప్లేట్ ను ఉంచారు. పార్టీలో ములాయం కు అఖిలేష్ కు సమాన హోదా ఉంటుందని ఎస్పీ వర్గాలు తెలిపాయి. అఖిలేష్ కు ములాయం మార్గదర్శకుడిగా ఉంటారని నేతలు చెబుతున్నారు. యూపీలో అధికార సమాజ్వాదీ పార్టీ మేనిఫెస్టోపై విమర్శలు గుప్పించారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఎస్పీ హయాంలో అభివృద్ధి తక్కువ, అరాచకాలు ఎక్కువైపోయాయని మండిపడ్డారు. ఇప్పటిదాకా కుటుంబ నాటకాన్ని రక్తి కట్టించిన ఎస్పీ నేతలు ఇప్పుడు జనానికి మరోసారి వల విసురుతున్నారని విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు యూపీకి ఏమీ చేయని ఎస్పీ ఎన్నికల సమయంలో మాత్రం అరచేతిలో వైకుంఠం చూపిస్తోందన్నారు మాయావతి.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 155 మంది అభ్యర్థులతో రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీ సీనియర్ నేతల కుటుంబ సభ్యుల పేర్లు చోటు చేసుకున్నాయి. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్, మరో సీనియర్ నేత హుకుం సింగ్ కుమార్తె మృగాంకా సింగ్ కు టికెట్లు దక్కాయి. నోయిడా నియోజకవర్గం నుంచి పంకజ్ సింగ్ పోటీ చేయనున్నారు. 2012లో రాజకీయాల్లోకి వచ్చిన పంకజ్ సింగ్ పార్టీ స్టేట్ యూనిట్ ఆఫీస్ బేరర్ గా ఉన్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నప్పటికీ ఆయనకు టికెట్ దక్కలేదు. గోవాలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది బీజేపీ. కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఫిబ్రవరి 4న పంజాబ్, గోవాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 40 సీట్లున్న గోవాలో ప్రస్తుతం పవర్లో ఉంది బీజేపీ. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగాలి అంటే మళ్లీ బీజేపీని అధికారంలోకి రావాలన్నారు మనోహర్ పారికర్. ఫిబ్రవరి 4న జరగనున్న పంజాబ్ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. అమృత్సర్లోని పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టోను ఆవిష్కరించారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. గత 10 ఏళ్లుగా అకాలీదళ్తో కలిసి తాము ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్న జైట్లీ వాటికి కొనసాగింపుగానే ఈ మేనిఫెస్టో తీసుకొచ్చామన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ ఓ అధికారిక డాక్యుమెంట్ పై తొలి సంతకాన్ని చేశారు. అయితే ట్రంప్ సంతకంపై ట్విట్టర్లో ట్వీట్ల వరద పారింది. అధ్యక్షుడి సంతకం ఫ్రీక్వెన్సీ సింబల్ ని పోలి ఉంది. దీంతో ట్రంప్ సంతకంపై ట్విట్టర్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అత్యంత శక్తివంతమైన సంతకం, భారీ భూకంపం వస్తే సిస్మోగ్రాఫ్ లో నమోదయ్యే విధంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు కొందరు. ట్రంప్ సంతకం కోపం, భయాలను సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడి ట్విట్టర్ అకౌంట్ లో ఒక పొరపాటు జరిగింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఆ ట్విట్టర్ అకౌంట్ ఆయన అధీనంలోకి వెళ్లింది. ఒబామా హయాంలో @POTUS ను ప్రారంభించగా ఆయన శ్వేత సౌధం వీడిన తరువాత @POTUS 44 పేరుతో మరో అకౌంట్ తెరిచారు. ట్రంప్ వచ్చాక @POTUS ను చాలా మంది వీడిపోగా వాళ్ల అనుమతి లేకుండానే మళ్లీ దానికి ఫాలోవర్స్ అయిపోయారు. అలాగే ఒబామా కొత్త అకౌంట్ కు ఫాలోవర్స్ అయిన వారు ఆటోమేటిక్ గా ట్రంప్ అకౌంట్ లోనూ చేరిపోయారు. ఇదేమిటో అర్థం కాక యూజర్లు నేరుగా ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే దృష్టికి తీసుకువెళ్లారు. డోర్సే వరుస ట్వీట్లలో జరిగిన పొరపాటును ఒప్పుకోవడమే కాక సాంకేతిక లోపం కారణమంటూ క్షమాపణలు కోరారు.